హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. బ్లౌజ్ కటింగ్ ఒక వీడియో అయితే వైరల్ అవుతుందనమాట. అంటే బాగా చూస్తున్నారు. దానికి ఒక కామెంట్ వచ్చిందనమాట. కొంచెం స్లోగా చూపించండి అని. కానీ స్లోగా చూపిస్తే వీడియో ఎక్కువ లెంతీగా ఉంటే స్కిప్ చేస్తారండి. అందుకని కొంచెం 10 నిమిషాల్లో అయిపోయేటట్టుగా చూయిస్తాననమాట. కానీ ఈ వీడియో అయితే స్లోగానే చూయిస్తున్నాను చూడండి. లైక్ ఇచ్చేసేయండి. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. మొత్తం సాగిపోయి మెజర్‌మెంట్స్ ఏవి కరెక్ట్‌గా లేవు. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇది నడుము లూజ్ గుర్తుంచుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి. ఇలా మనం బ్యాక్ డాట్ వేస్తాం కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక పావించి పైకి వేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ ఇచ్చేసేయండి అక్కడికి. ఈ విధంగా ఒక లైన్ ఇచ్చేసుకొని సైడ్ వైపున కూడా ఇంకొక లైన్ ఇచ్చేసేయండి. వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నడుం అంటే మనకు బ్యాక్ నెక్ చెక్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు చెస్ట్ చూసుకుంటే నాకు చాలా ఎక్కువ వచ్చిందనమాట. 13 ఇంచుల చెస్ట్ వచ్చింది ఫ్రంట్ పార్ట్లో. ఈ బ్లౌజ్ బాగా సాగిపోయిందనమాట. పాతగా అయిపోయింది బ్లౌజ్ మొత్తము. ఇంకా ఇంత చెస్ట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకున్నాను. ఇంకా చూడండి 13 ఇంచులు వస్తుందండి లాగితే. ఇంకా ఇది బాగా సాగిపోయింది కాబట్టి, సాగే గుణం ఉంది కాబట్టి సాగిపోతుంది అనమాట. ఆల్రెడీ సాగింది కదా. ఇంకా నేను 13 ఇంచులు పెడితే చూడండి నడుము లూజుని దాటి వెళ్తుందనమాట. ఇంత ఎక్కువగా ఉందేంటి అని చెప్పేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మళ్ళీ మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని చూసుకుంటున్నాను అనమాట. ఈ బ్లౌజ్ మొత్తం నాకు అసలు కరెక్ట్గా అనిపించలేదు. ఇంకా నేను స్టిచ్ చేసిన బ్లౌజులు మరి సెట్ అయ్యాయా లేదా అనేది మీకు చెప్తాను చూడండి. కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఎందుకంటే తను వచ్చినప్పుడు నేను వేసుకొని చూసిన తర్వాత ఇచ్చేసాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకుంటున్నాను చెస్ట్ అన్నది. ఇలా ఫ్రంట్లో తేడా వచ్చినప్పుడు నేను ఇలా బ్యాక్ పార్ట్లో కూడా చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా చూసుకున్నా అలా చూసుకున్నా కరెక్ట్గానే వస్తుంది. కానీ ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది బాగా సాగిపోయిందనమాట. బ్యాక్ సైడ్ కూడా ఎక్కువగా సాగినట్టుగానే ఉంది. ఇంకా చూసుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ చివరన చంక కింద కుట్టు నుంచి ఆ చివరన చంక కింద కుట్టు వరకు ఎంత ఉందనేది చూసుకుంటే చూస్తున్నారు కదా 45 ఇంచెస్ వచ్చింది. కానీ ఇక్కడ నేను 44 పెడుతున్నాను. ఎందుకంటే సాగిపోయింది బ్లౌజ్ బాగా పాతగా అయిపోయింది కాబట్టి 44 ఇంచెస్ పెడుతున్నాను. 44 ఇంచ్లో 4 భాగాలు చేసుకుంటే 11 ఇంచుల చెస్ట్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ మరి సెట్ అవుతుందా ఇలా కట్ చేస్తుంటే? ఖచ్చితంగా సెట్ అయిందండి. కస్టమర్ హ్యాపీగా తీసుకెళ్ళింది అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టాను, 1.5 ఇంచ్ పెట్టాను అనమాట. మనకు మెయిన్ క్లాత్ సరిపోదు కదా, మళ్ళీ ఎక్కువగా పెడితే. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది చూసుకుంటే ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్లో 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులు అంటే మనకి ఎంత 36 ఇంచులు అలా వస్తుంది. చెస్ట్కి నడుముకి ఇంత తేడా ఉండదు, మరి 6 ఇంచులు మా అంటే 7 ఇంచులు తేడా ఉంటుంది ఎంత లావుగా ఉన్నా కూడా. మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ నడుము బ్లౌజ్ అయితే ఒక పట్టి నుంచి కాజా పట్టి వదిలేసుకొని ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫుల్ డిఫరెంట్గా ఉందన్నమాట ఆ బ్లౌజు. చూడండి అంత పెగులుగా పోయి ఎలా ఉందో. ఇక్కడ చూడండి నాకు 37 ఇంచుల నడుము బ్లౌజ్ వచ్చింది. అంటే ఇక్కడ నేను 37 ఇంచుల నడుము బ్లౌజ్ వస్తే దానికి 1 ఇంచ్ డాట్కి యాడ్ చేశాను. మరి ఇలా డిఫరెంట్ కొలతలు ఉన్నాయి. నడుము ఒకలాగుంది, చెస్ట్ ఒకలాగుంది. మరి మీరు కట్ చేసింది ఎలా అంటే చూడండి. ఇప్పుడు నేను ఇలా కట్ చేశాను, కస్టమర్కి సెట్ అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడ నడుము లూజు ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అనమాట. మనకు సైడ్ కుట్ అనేది ఇప్పుడు నేను వేసాను కదా లైన్ అలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా నడుము దగ్గర నుంచి ఇలా ఇక్కడ వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. కుట్టు వేసేసరికి మనకి కిందికి దిగుతుంది అనమాట. కొంచెం పైకి మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ ఇచ్చేసేయాలన్నమాట. చూడండి ఇలా వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మనం కుట్టు వేసినప్పుడు దిగుతుంది అనమాట అది. అందుకని చెప్పేసి 1/4 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకోండి అని చెప్తుంటాను, కుట్టు కోసం అనమాట. ఇంకా నెక్ లూజ్ వచ్చేసి 2.25 ఇంచులు పెట్టేసుకుంటున్నాను చూడండి. 2.25 ఇంచులు పైన పెట్టాను. కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టానండి డీప్ కోసము. 3 ఇంచులు నెక్ డీప్ పెట్టాను. పైన వచ్చేసి 2.25 పెట్టాను. సరిపోతుంది అనమాట. కుట్టేసరికి పైన 2.5 ఇంచులు అవుతుంది. షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట.
ఇక నీట్గా రౌండ్ అయితే తిప్పేసి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా చూపించండి అని కామెంట్స్ రాస్తున్నారు, కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అంతసేపు ఫోన్ పట్టుకొని చూపించే వాళ్ళు లేరు. నేను ఇంకా నా ట్రైపాడ్ ఫోన్ పెట్టి తీస్తాను కాబట్టి ఇలాగే కనిపిస్తుందండి. కాకపోతే ప్రతిదీ క్లియర్గానే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచులు పెట్టేసుకొని రౌండ్ తిప్పుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను ఎంత వచ్చిందని. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 9 ఇంచులు వచ్చింది మనకి. ఇక్కడ మరి నాకు 9 ఇంచులు వచ్చిందా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి. మరి ఇప్పుడు నాకు ఆమ్ రౌండ్ చెస్ట్ మ్యాచ్ అవ్వాలి కదా, మరి చెస్ట్ ఎక్కువ అయిపోతుంది, ఆమ్ రౌండ్ అనేది పెరిగిపోతుంది. మరి ఎలా అంటే ఈ సైజు బ్లౌజు బాగా సాగిపోయింది, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. అందుకని నాకు ఇక్కడ చెస్ట్కు ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వట్లేదు, నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి చాలా తేడా వచ్చేసింది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను, మళ్ళీ అంతే 9 ఇంచులు వస్తుంది. ఇక్కడ పైన పావించి కుట్టుకు వదిలేసుకొని మళ్ళీ చెక్ చేస్తున్నాను. మళ్ళీ చెక్ చేసినా కూడా నాకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచు అదండి 30 ఇంచ్ అలా ఎక్స్ట్రా వస్తుంది. ఒకసారి చంక డౌన్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే 6.5 ఇంచులు ఉంది. ఇంకా ఒక 1/2 ఇంచ్ మళ్ళీ పైకి మార్కింగ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ అనేది మళ్ళీ 1.5 ఇంచులు ఈ మూలన పెట్టేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పి చెక్ చేసుకుంటే నాకు అప్పుడు కొంచెం సెట్ అయిందనమాట ఈ బ్లౌజ్. చూడండి, పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఇప్పుడు చెక్ చేస్తే నాకు 9 మీద ఒక గీత అలా 9.5 అలా వచ్చిందండి. నేను ఇంకా స్టిచ్చింగ్లో చూసుకుంటాను, కొంచెం కుట్టు అనేది వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి వేసేస్తే సరిపోతుందని చూసుకుంటున్నాను అనమాట. ఇంకా చూడండి, ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా కట్ చేయాలని ఆలోచిస్తూ కూర్చోవడం కంటే మనం ప్లాన్ చేసుకొని కట్ చేస్తాం. ప్లాన్ అంటే ఏం లేదండి, కట్ చేసే విధానం ఇంకా తెలిసిపోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నీట్గా కట్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్. ఇలా వెరైటీగా కొన్ని బ్లౌజెస్ ఉంటాయండి. కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ప్రజెంట్గా వేసుకునే బ్లౌజ్ తీసుకురారనమాట. ఎప్పుడో వేసుకొని పక్కన పడేసిన బ్లౌజ్ తీసుకొస్తూ ఉంటారు, అది సాగిపోయి ఉంటుంది లేదా టైట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి కస్టమర్ ఎవరైనా బ్లౌజ్ సైజుకి ఇచ్చినప్పుడు మీరు ప్రజెంట్గా వేసుకుంటున్నారు, అది ఇది కరెక్ట్గా ఉందని అడిగి కట్ చేయండి. ఇప్పుడు నేను ఈ కస్టమర్ని అడిగితే అది ఆవిడకి ఎప్పుడో తీసేసిన బ్లౌజు వాడట్లేదు, ఆ బ్లౌజ్ని తీసుకొచ్చి నాకు సైజుకి ఇచ్చింది. అది బాగా సాగిపోవడం వల్ల ఇలా వచ్చాయన్నమాట కొలతలు అనేవి. ఇలా వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, దాని ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. కానీ నేను ఇక్కడ చెస్ట్ తగ్గించాను, ఇంకా ఆమ్ రౌండ్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది, కానీ నేను స్టిచ్చింగ్లో చూసుకుంటాను. ఇంకా చూడండి, ఇలా మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఒక సైడు బ్యాక్ పార్ట్ తీసాను, ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ స్కేల్ మందం పెట్టేస్తాను నేను, నాకు హెమ్మింగ్కి సరిపోతుంది. మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1.5 ఇంచు పెట్టేసుకోండి, మీరు ఎక్కువగా మడుస్తూ ఉంటారు కాబట్టి. మీ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు 1.5 ఇంచులు పెట్టేసుకుంటే హెమ్మింగ్కి సరిపోతుంది అనమాట, ఫోల్డింగ్కి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోండి. నీట్గా పెట్టేసుకొని ఎక్కడికి హైట్ ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇవ్వండి, ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ ఇచ్చేసేయండి. ఇక్కడ చంక డౌన్ కూడా నీట్గా ఇలా ఎక్కడ ముడతలు లేకుండా పెట్టేసుకొని కుట్టిన కుట్టు ఎక్కడికుందో చూసుకొని దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా మీరు స్టిచ్ అనేది వేస్తారు కదా, స్టిచ్ కోసం క్లాత్ ఉంచుకోవాలి, అది చెప్పేదన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర 2 ఇంచులు వదిలేసుకొని అక్కడ నుంచి డౌన్ ఇస్తూ ఈ చంక డౌన్లోకి కలిపేయాలి. చంక డౌన్ కూడా ఎక్కువగా ఉందన్నమాట ఈ సైజుకి. నేను 3.5 ఇంచులకు మార్కింగ్ ఇచ్చేసుకొని కర్వ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి, ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే. నాకు ఎక్స్ట్రా చిన్నపాటి క్లాత్ ముక్క అనేది పడుతుంది, నేను స్టిచ్చింగ్లో వేసేస్తాను. ఇంకా హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. చంక టైట్ కుట్టు దగ్గర, షోల్డర్ దగ్గర కంపల్సరీగా టక్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చుకున్న తర్వాత లోత్ అనేది తీసేయాలి, ఫ్రంట్ పార్ట్కి కర్వ్ అనేది తీయాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి ఖచ్చితంగా 30 ఇంచ్ లోత్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 30 ఇంచ్ లోతు ఉండేటట్టు, స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసరికి 30 ఇంచ్, ఎడ్జ్కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా ఉండేటట్టు తీసేసుకొని టక్స్ పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి అని మనకు స్టిచ్చింగ్లో తెలుస్తుంది అనమాట. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ కూడా తీస్తున్నాను. ఇది కూడా క్రాస్ కటింగే కాబట్టి
చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్ మొత్తం కట్ చేసే వరకు కూడా ఓపెన్ సట్టు జెయింటింగ్ నా వైపు ఉండేటట్టే ఉంటుందన్నమాట క్లాత్. ఇంకా అలాగే వేసుకుంటూ కట్ చేస్తాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది ఓపెన్స్ వైపు ఉండేటట్టు వేసేసుకోండి. ఇప్పుడు నేను ఎలా ప్లేస్ చేశానో అలా క్రాస్గా వేసేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసేసేయండి. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎలా ఉందో అలా మార్కింగ్. ఇప్పుడు నేను ఫస్ట్ వేసిన లైన్ కొంచెం ఖర్చు కలిపి వేసేసుకుంటారనమాట. అక్కడ ఉక్స్ సైడ్ మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది లోపలికి తీసేయండి అనమాట. ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు ఈ చంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర తీసేయండి. ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం ఎంత నీట్గా కుట్టినా ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నీట్గా కూర్చుంటేనే బ్లౌజ్ బాగుంటుందండి. ముడతలు వచ్చేస్తే ఎంత నీట్గా కుట్టినా బాగుండదు అనమాట. ఇంకా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు హైట్ ఎంత ఉంది, ఫ్రంట్ హైట్ అనేది చెక్ చేసుకొని ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకున్న ఖర్చులతో సహా కలిపి 14 ఇంచులు వచ్చిందంటే పెట్టేశాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు సైడ్ వైపున చూస్తున్నారు కదా, చంక కింద క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అక్కడి వరకు చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత చూడండి దాని కలుపుకొని ఒక లైన్ వేసేస్తున్నాను. ఇక్కడ నాకు ఫ్రంట్ హైట్ ఎక్కువ అవుతుంది, చంక సైడ్ కొంచెం పైకి ఉందన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నాకు అతుకు అనేది పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఒక క్లాత్ పెట్టేసి. ఎందుకంటే ఇక్కడ జెయింట్ పడడం వల్ల నేను కొంచెం కిందికి పెట్టి చెక్ చేసినట్టున్నాను. ఇంక ఇక్కడ అతుకు పడే దగ్గర చిన్న క్లాత్ ముక్క పెట్టేసి అక్కడ నుంచి కింది వరకు క్రాస్ బెల్ట్ అతుకుతాం కదా, అక్కడి వరకు మళ్ళీ చెక్ చేసుకుని నాకు ఇంకొంచెం దిగిందనమాట. ఇక్కడ తేడా అనిపించింది నాకు. ఇంకా అక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది మీరు టేప్తో చెక్ చేసుకుంటారా లేదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఉక్సు సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఇలా నీట్గా సెట్ చేసేయండి. చూడండి బ్లౌజ్ని ఇలా నీట్గా మనం బాడీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా సెట్ చేసుకోరండి. సెట్ చేసిన తర్వాత మార్కింగ్ ఇచ్చేసి కట్ చేసుకోవడం. మరీ వచ్చిన దాని అంతా కాకుండా ఒక 1/2 ఇంచ్ బయటకి మార్కింగ్ ఇచ్చేసుకోండి. మీరు కుట్టేసరికి కరెక్ట్ నెక్ అనేది వస్తుంది. చూడండి ఇలా ఉందన్నమాట. ఇంకా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకుంటే ఇది మనకు కుట్టేసరికి కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు చూడండి ఇలా. ఇక్కడ మీకు ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు ఇచ్చినప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి సైజ్ కంటే ఎక్కువగా వస్తుందంటే 3.5 ఉక్స్ వరకే మార్కింగ్ ఇచ్చేసుకోండి, సరిపోతుంది. ఇంకా నీట్గా కట్ చేసుకోవడం. ఇప్పుడు డాట్ పాయింట్ చూడండి 3 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులో 3 ఇంచులో పెట్టాను. 3 ఇంచులు పెట్టానండి ఈ సైజ్కి. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్లో ఒకటి, ఆమ్రౌండ్ సైడ్ ఒకటి, 4th డాట్ సైజుకు ఉంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్కింగ్ వేసినట్టుగా ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే. నేను ఇంతకు స్లోగా వీడియోని కుదించి చేయాలంటే కష్టం అండి. నాకు వాయిస్ ఇవ్వడం కష్టంగా ఉంటుందన్నమాట, టైం ఉండదు. కాబట్టి నేను ఇంకా ఇంతకు స్లోగా చెప్పడం అయితే కుదరదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా అర్థం కాలేదంటే అక్కడి వరకు మాత్రం షార్ట్ వీడియోలలో తీసి పెడతాను మీకు. చూడండి నీట్గా కట్ చేసి నేను ఇది ఏదో మీకు వీడియో కోసం చూపిస్తున్న కటింగ్ అయితే కాదండి. నేను కొన్ని సంవత్సరాలుగా కట్ చేసి కుడుతున్న కటింగ్ ఇది. ఇంకా చూడండి ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే మనకు మిగిలిన క్లాత్లో తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం లేదు, సైజ్ బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని నీట్గా ఇలా ఫస్ట్ పెట్టేసేయండి. పెట్టేసి అసలు ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసి దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ రండి. మీరు ఎక్కువగా కుట్లలో క్లాత్ పడతారు అంటే 1 ఇంచ్ ఇవ్వండి. మీరు క్లాత్ అనేది ఖర్చుల్లో తక్కువగా పట్టుకుంటాం మేము అనుకుంటే 1/2 ఇంచ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది అనమాట. కానీ కుట్లలో క్లాత్ అనేది ఎంత ఉండాలో అంత ఉంటేనే బ్లౌజ్ అనేది పెకులుకపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే 1 ఇంచ్ యాడ్ చేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా మనకు రెడీ అయిపోయి ఇంకా చూడండి నీట్గా కట్ చేసేసాను కదా. ఈ మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి, కాజా పట్టి, నెక్ పట్టీలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకా ఇదే క్లాత్లో నేను ఇంకొక లేయర్ అయితే తీస్తున్నాను క్రాస్ బెల్ట్లు అనేది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, డబల్ వేసేయాలి. ఇంకా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో పనికొచ్చే వీడియోలు మాత్రమే తీసి పెడుతున్నాం అనమాట, వేస్ట్ వీడియోలు అస్సలు ఉండవు. ఎంతో కొంత ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి.